యూకేలో మాస్టర్స్ చదువుకోవడానికి అసలు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఎన్ని డబ్బులు చూపించాలి, అసలు వెళ్ళే డబ్బులు ఇండియాలో ఉన్నప్పుడు ఎంత కట్టాలి, అబ్రాడ్లో ఉన్నప్పుడు ఎంత కట్టాలి, యాజ్ పర్ ద యూకేవీఏ రూల్స్ ప్రకారం మనం ఎంత చూపించాలి అనే క్లారిటీ మీకు ఈ వీడియో ద్వారా నేను ఇస్తాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. సే ఫర్ ఎగ్జాంపుల్, మీకు యూకే యూనివర్సిటీస్లో ట్యూషన్ ఫీజెస్ అరౌండ్ మనకు 15,000 నుంచి మినిమంగా స్టార్ట్ అవుతాయి. 15,000 జీబీపీ నుంచి సమ్వేర్ అరౌండ్ 20,000 జీబీపీ వరకు కూడా మీకు ఉండే ఛాన్సెస్ ఉంది. ఇట్స్ irrespective of the program duration, whether it is a 1 year program or a 2 years program. So 1 year కున్నంత మాత్రాన తక్కువ ఉంటుంది, 2 years కున్నంత మాత్రాన కొంచెం ఎక్కువ ఉంటుంది అనడానికి ఏముండదు. సమ్వేర్ అరౌండ్ 3 or 4,000 జీబీపీ మోర్ ఆర్ లెస్ ట్యూషన్ ఫీజెస్ మాత్రం ఈ రేంజ్లో మీకు ఉంటుంది. ఇంకా కొంచెం హై లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్కి వెళ్తానంటే 24-25 వరకు కూడా ఉంటాయి. మీకు నేను బెటర్ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఏం చేస్తానంటే ఒక స్టాండర్డ్ ట్యూషన్ ఫీజు అనేది నేను తీసుకుంటాను నేను. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోటల్గా ఉన్న ట్యూషన్ ఫీజెస్ వచ్చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ 16,500 అనుకుందాం ఫర్ ఎంటైర్ ట్యూషన్ ఫీజ్. ఓకే, ఇది మనం మొత్తం చూపించాల్సింది. అందులో మీ యూనివర్సిటీ వచ్చేసి మినిమంగా వాళ్ళకు ఇనిషియల్ డిపాజిట్ కింద ఒక 6,500 పే చేయమని అడిగింది అని అనుకుందాం. ఓకే, ఇనిషియల్ డిపాజిట్ ఆఫ్టర్ ది ఆఫర్ లెటర్, మీకు ఆఫర్ లెటర్ అనేది ఇచ్చిన తర్వాత ఇది పే చేయమని అడుగుతారు అనుకోండి. ఇంకా మనకు రెస్ట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంది? ఓకే, 10,000 ఇది వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద ఫీజ్. ఓకే, నౌ లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పేసి లివింగ్ ఎక్స్పెన్సెస్ అసలు మనము ఎంత చూపించాలి యూకేలో? జనరల్గా వీళ్ళు 9 months కోసం కన్సిడర్ చేస్తారు. 3 monthsకి వచ్చేసి మనకి ఈస్టర్ బ్రేక్ తీసి పక్కకు పెట్టి 9 months కోసం అని లివింగ్ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేస్తారు. ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం చూసేటప్పుడు మీ యూనివర్సిటీ అనేది ఇన్సైడ్ లండన్లో ఉందా, అవుట్ సైడ్ లండన్లో ఉందా అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీని ప్రకారంగా యూకేవీఏ స్టాండర్డ్గా కొంత అమౌంట్ అనేది సెట్ చేసింది. అది మీకు నేను చూపిస్తాను నేను. సో దిస్ ఈస్ ద అఫీషియల్ యూకేవీఐ గవర్నమెంట్ వెబ్సైట్. ఇందులో మనం ఎంత మనీ చూపించాలి అనేది ఇందులో నేను క్లిక్ చేశాను నేను. సో ఇందులో కోర్స్ ఫీజెస్, మనీ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, దెన్ ఇందులో వచ్చేసి 1,334 పర్ మంత్ అప్ టు 9 months ఫర్ ద కోర్స్ ఇన్ లండన్ అండ్ 1,023 పర్ మంత్ ఫర్ ద కోర్స్ ఇన్ అవుట్ సైడ్ లండన్. ఓకే, ఇంటూ 9 months వేసి చూపించాల్సి వస్తుంది దగ్గరగా. సో 9 months ప్రోగ్రామ్కి అని అనుకుంటే దగ్గరగా సే ఫర్ ఎగ్జాంపుల్ 1,023 ఇంటూ 9 సమ్వేర్ అరౌండ్ 9,000 జీబీపీ చేంజ్, అంటే అప్రాక్సిమేట్గా ఒక 10 lakhs, ఒక 1 rupee ఆర్ లెస్, ఒక 10 lakhs వచ్చేసి మనం అవుట్ సైడ్ లండన్కి చూపించాల్సి వస్తుంది. ఒక 13 lakhs వరకు వచ్చేసి మనము ఇన్సైడ్ లండన్కి చూపించాల్సి వస్తుంది యాజ్ పర్ ది గవర్నమెంట్ వెబ్సైట్ యూకేవీఐ ప్రకారంగా. మీ యూనివర్సిటీ వచ్చేసి ఇన్సైడ్ లండన్లోనే ఉంది అనుకుంటే మనకప్పుడు ఒక 13,000 చేంజ్ వరకు మనకి ఇది వస్తుంది. సో టోటల్గా మనకు 23 lakhs. దిస్ ఈజ్ వాట్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇన్సైడ్ లండన్ అయితే ఇన్సైడ్ లండన్. సో టోటల్గా మనకు 23,000 అనేది మనం చూపించాల్సి వస్తుంది మనకు. సో 20,000 ఆన్ అన్ యావరేజ్ మనం 100 మీద వేసుకున్నా కూడా ఇట్స్ వుడ్ బి అరౌండ్ 23 lakhs. ప్లస్ బఫర్కి మనం ఎప్పుడు ఒక 1 or 1.5 lakhs అడిషనల్గా చూపించాల్సి వస్తుంది. అది మనకు ఒక 2 lakhs అనుకున్నా కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 వరకు చూపించాల్సి వస్తుంది. ఈ 2 lakhs బఫర్ ఎందుకు అని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఫీజు పే చేసే రోజు 100 మీద ఉంది జీబీపీ వాల్యూ. వెన్ ఇట్ కన్వర్ట్ ఇన్ టు ద ఇండియన్ రూపీస్, మనకు అదే జీబీపీ వాల్యూ మనం వీసా డ్రాప్ చేసే రోజు కనుక 106 or 107 అయింది అనుకోండి. సో మళ్ళీ మనకు ఫండ్స్ అనేది చూపించడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి బఫర్ కోసం, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఫ్లైట్ టికెట్కి అకామిడేషన్స్ కూడా మనం డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి కొంచెం బఫర్గా అటు ఇటుగా మనం ఒక 2 lakhs ఎప్పుడు అడిషనల్గా చూపిస్తాం. టోటల్గా మనకు చూపించాల్సిన ఫండ్ 25 lakhs అయింది. సో సింపుల్గా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి. టోటల్ ట్యూషన్ ఫీజ్ మీకు 2 yearsకి వచ్చేసరికి మనకు 16,500 ప్లస్ 6,500 వచ్చేసి ఇనిషియల్ డిపాజిట్ ఒకవేళ మీరు పే చేసి ఉంటే ఆల్రెడీ దే ఆస్క్ యూ ఫర్ అన్ ఆఫర్ లెటర్. ఆఫ్టర్ ద ఫీజ్ పేమెంట్ మీకు ఒక 10,000 మీకు రెస్ట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ ప్లస్ ఇన్సైడ్ లండన్లో మీ యూనివర్సిటీ ఉంది కాబట్టి 13,000. సో టోటల్గా 23,000 జీబీపీ వచ్చేసి వెన్ ఇట్ కమ్స్ టు 100 కన్వర్షన్ రేట్ 23 lakhs. బఫర్లో ఇంకొక 2 lakhs బఫర్లో పెట్టి ఓకే మనకు టోటల్గా 25 lakhs అనేది చూపించాల్సి వస్తుంది. ఇది మనకు ఏ యూనివర్సిటీస్కైనా పే చేసుకునే పద్ధతి. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి లైక్ నార్థంబ్రియా యూనివర్సిటీ ఆర్ టీసైడ్ యూనివర్సిటీ. ఇవి ఏం చేస్తాయి అంటే వాళ్ళ ట్యూషన్ ఫీజుని స్ప్లిట్ చేస్తాయి.
ఓకే, టోటల్గా ఉన్న ట్యూషన్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి యూనివర్సిటీస్కి టోటల్గా 18,000 ఫీజు ఉందనుకోండి, 18,000 జీబీపీ. ఓకే, ఈ ఫీజుని వీళ్ళు 2 టైప్స్గా డివైడ్ చేస్తారు, 9,000 ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ 9,000 ఫర్ సెకండ్ ఇయర్. సో ఇట్లాంటప్పుడు మనం 18,000లో మరి మనం ఎంత చూపించాల్సి వస్తుంది? యాజ్ పర్ ద యూకేవిఐ రూల్ మనం ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రమే చూపించాల్సి వస్తుంది. సో నార్థంబ్రియా యూనివర్సిటీ ఆర్ టీసైడ్ యూనివర్సిటీ అనుకోండి, ఈ కేసెస్లో మనకి ఏమవుతుంది అని అంటే జనరల్గా వాళ్ళు 5,000 పే చేయమని అడిగినారు అనుకుందాం ఇనిషియల్ డిపాజిట్ కింద ఆఫ్టర్ ది ఆఫర్ లెటర్. టోటల్ ట్యూషన్ ఫీజు వచ్చేసి 2 ఇయర్స్గా డివైడ్ చేసినారు, ఇది 1 ఇయర్, ఇది సెకండ్ ఇయర్. ఓకే, ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి మీకు 9,000లో 5,000 వాళ్ళు పే చేయమని అడుగుతున్నారు యాజ్ లైక్ అన్ ఇనిషియల్ డిపాజిట్ కింద. 9 - 4 = 4, ఇది రెస్ట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్. ఓకే, యూనివర్సిటీ వచ్చేసి అవుట్ సైడ్ లండన్లో ఉంది కాబట్టి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఒక 9 lakhs, టోటల్గా 13 ప్లస్ బఫర్లో మళ్ళీ మనం అనుకున్నాం ఒక 2 lakhs. సో 15 lakhs చూపిస్తే సరిపోతుంది. సో నో నీడ్ టు షో సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెకండ్ ఇయర్ లివింగ్ ఎక్స్పెన్సెస్, మీరు చూపించాల్సిన అవసరం అయితే లేదు. వెన్ ద యూనివర్సిటీ హ్యాస్ డివైడెడ్ యువర్ ట్యూషన్ ఫీజ్ ఇంటూ 2 years, మనకు ఓన్లీ 1 year కింద చూపిస్తే మాత్రమే మనకు రెస్ట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపించాల్సి వస్తుంది. దిస్ ఈజ్ హౌ వి నీడ్ టు షో ద ఫండ్స్ స్ట్రక్చర్. అసలు ఎంత చూపించాలి అనే క్యాలిక్యులేషన్ మనం ఈ బేస్ మీద చేస్తాము. సో ఇన్ని రకాల ఫండ్స్ మనం చూపించాల్సి ఉంటుంది కాబట్టి దీనికి యూకేవిఐకి ఎలాంటి ఫండ్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఏ విధంగా వెళ్తే మనకు యూకే వీసా అనేది వస్తుంది, పర్టికులర్గా ఫండ్స్ ఏంటి అనేది నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. దాంట్లో నీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.